వీడియోలోకి వెళ్ళే ముందు మొదటిసారి కనుక అయితే మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొంతకాలంగా వైరల్ ఫీవర్తో బాధపడుతున్నారు. ఓజీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వరకు బాగానే ఉన్న పవన్ ఆ తర్వాత ఒక్కసారిగా జ్వరం బారిన పడ్డారు. అయితే తొలుత అలాగా అసెంబ్లీ సమావేశాలకు, అధికారిక సమీక్షలకు హాజరైన పవన్ ఆ తర్వాత దగ్గు కూడా తోడవడంతో డాక్టర్ల సూచన మేరకు విశ్రాంతి తీసుకునేందుకు హైదరాబాద్ వెళ్లిపోయినట్లు జనసేన వర్గాల అధికారికంగానే ప్రకటించాయి. అయితే పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల తాజాగా స్పందించారు. పవన్కు వచ్చిన వైరల్ జ్వరం మామూలు జ్వరం కాదంటూ ఎక్స్లో పోస్ట్ పెట్టారు. ఇందులో ఆమె పవన్ను ఉద్దేశించి పలు సెటైర్లు వేశారు. పవన్కు వచ్చిన జ్వరం అప్పటి వరకు తగ్గదంటూ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న కొన్ని సమస్యల్ని ప్రస్తావించారు. ఇవి జరిగే వరకు పవన్కు జ్వరం తగ్గదని శ్యామల తేల్చేశారు. చివరిగా పవన్ త్వరలో కోలుకోవాలని ఆకాంక్షించారు. విశాఖ ఉక్కు, మెడికల్ కాలేజీలను పూర్తిగా అమ్మేసే వరకు రైతులు, ఆటో కార్మికులు, విద్యార్థులు, నిరుద్యోగులు, పిఠాపురంలో మత్స్యకారులు, చిరు అభిమానులు శాంతించే వరకు ఆయనకి జ్వరం తగ్గదంట. గెట్ వెల్ సూన్ పీపీపీ గారు పవన్ కళ్యాణ్ గారు. పవన్ శ్యామల ట్వీట్లో అయ్య బాబోయ్ అది మామూలు జ్వరం కాదంట అంటూ మొదలుపెట్టేశారు. విశాఖ ఉక్కును, మెడికల్ కాలేజీలను పూర్తిగా అమ్మేసే వరకు రైతులు, ఆటో కార్మికులు, విద్యార్థులు, నిరుద్యోగులు, పిఠాపురంలో మత్స్యకారులు, చిరు అభిమానులు శాంతించే వరకు ఆయనకి జ్వరం తగ్గదంట అని శ్యామల పంచులు వేశారు. చివరిగా గెట్ వెల్ సూన్ పీపీపీ గారు పవన్ కళ్యాణ్ గారు అంటూ ముగించారు. ఈ ట్వీట్పై జన సైనికులు కౌంటర్లు వేయడం మొదలుపెట్టేశారు. గత 5 ఏళ్ళు మీకంటే ఎక్కువ ఎగిరారని, ఒక్కసారి తిరిగేస్తే తిరిగి కోలుకోలేని స్థితికి పోయారని రివర్స్ పంచులు వేస్తున్నారు.